దేవుని నామన స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు పునరుత్థానపు ఆరాధన, ఆ తర్వాత బల్లారాధన ఆశ్చర్యకరంగా దీవెనికరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సెప్టెంబర్ నెలలో మేము గుంటూరులో బల్లారాధన ఫస్ట్ సర్వీస్ అప్పుడు తీసుకున్నాం. అయిపోయిన వెంటనే వచ్చేసాం. సెకండ్ సర్వీస్ అప్పుడు ఇక్కడ నల్గొండలో జరిగింది. ఈ నెలలో దేవుడు మళ్ళా బల్ల తీసుకుని దేవుడు సహాయం చేశాడు. ఎందుకని చెప్తున్నానంటే బల్లారాధన అనేది మనకి ఆశీర్వాదం. యేసయ్య శరీరం, యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం భుజిస్తున్నాం కదా. అయితే దేవుడు మనకి అట్టి కృపను మనకి ఇచ్చారండి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తీసుకోవాలని ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. కొన్ని సంఘాలు ప్రతిరోజు ఇస్తారు, కొన్ని సంఘాలేమో వారం వారం ఇస్తుంటారు. అయితే మనమేమో నెల నెల ఇస్తుంటారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లీష్ సర్వీసు, కన్నడ సర్వీసు, హిందీ సర్వీసు, తెలుగు సర్వీస్ అని ఉండేవి ఆ చర్చెస్లో. ఆ టైంలో అందరమే అంటే తెలుగు సర్వీస్ అనే వాళ్ళందరూ వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి అంటే రోజు బళ్ళు ఒక్కొక్క ప్లేస్లో జరుగుతూ ఉండేది అక్కడ. ఆ తర్వాత నేపాల్ కాఠ్మండూలోకి వెళ్ళినప్పుడు అక్కడ బల్లారాధన భలే ఇచ్చారు. అసలు మనకులాగానే ఇచ్చారు. వాళ్ళు కూడా పెంతెకోస్తు మోడల్లో ఇచ్చారు ఆ చర్చి పాస్టర్ గారు. చాలా సంతోషం. ఎందుకనంటే మనం బల్ల తీసుకోవటం అనేది ఆశీర్వాదం. యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ ధ్యానం ఎప్పుడు ఉండాలి. ఆయన చేసిన త్యాగాన్ని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత యేసయ్య మన కొరకు మరణించి తిరిగి లేచారు. అందరిని బట్టి స్తోత్రములు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు సండే సర్వీస్ మాకు బాగా జరిగింది. తర్వాత బల్లారాధన అప్పుడు కూడా ఎలా జరుగుతుందా అనుకున్నాను. అయితే పర్వాలేదు, చక్కగా ఒక అబ్బాయి మన చర్చిలో మంచి ఫ్యామిలీ వాళ్ళు చక్కగా వాళ్ళు అబ్బాయి సహకరించారు. అంటే సహకరించుంటే అబ్బాయి మీద ఇట్లా చేయి వేసి ఆయన అబ్బాయి పట్టుకొని ఉంటే అందరికీ బల్ల ఇవ్వటం జరిగింది. సంతోషం. దేవుడు గొప్ప కార్యం చేశారండి. ఓకే, మనం బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. 102 కీర్తనలు, అందులో 6వ వచనంలో మనం చూస్తే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. అదే మాట మళ్ళా మనం చూసుకుంటే ఆ అధ్యాయంలోనే 2-3 సార్లు ఆ మాట ఉంటుంది. 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. మళ్ళీ 28, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఇంకా తర్వాత మనం చూస్తూ ఉంటే ఈ మాటలు ఎవరి గురించి అనంటే ఇజ్రాయెల్ ప్రజల గురించే. ఇజ్రాయెల్ ప్రజలు ప్రతిసారి దేవుణ్ణి బాధ పెడుతున్నారు. మరలా వాళ్ళకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, దేవుడు విడిచిపెట్టినప్పుడేమో బాధలు పడుతున్నారు. అప్పుడేమో వారు కష్టకాలంలో మొరపెడుతున్నారు. అయినను దేవుడు వాళ్ళని కనికరించి దేవుడు వాళ్ళని విడిపిస్తూ వస్తున్నారు. మనం చూస్తే ఈ కీర్తనలో మనం కానీ చూస్తే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేమియో వారికి దొరకకపోయాను. ఆకలి తప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను.
వారికి ఒక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్యకార్యములు బట్టి వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నారు. ఆకలి కొని ఉన్న వాని ప్రాణమును మేలుతో నిండి ఉన్నది. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణంధకారంలో నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగచేసెను. వారి కూలి ఉండగా సహాయులు లేకపోయాను. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపించను. వీరు ప్రతిసారి దేవుని బాధ పెడుతూనే వచ్చారండి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి అడగటం, దేవుడు మళ్ళా వాళ్ళకి మేలు చేయటం, వారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ కష్టకాలంలో వాళ్ళని కాపాడటం, విడిపించడం జరుగుతుంది. మళ్ళా వాళ్ళు పాపంలో శాపంలో చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో అంతా అసలు ఇంకొక మాట ఏంటంటే వాళ్ళ పిల్లలంట బలికి అర్పించేశారంట ఇజ్రాయెల్ ప్రజలు. అది నాకు అది చదివిన తర్వాత చాలా బాధ వేసింది. అది 106లో ఉంటుంది. మనం ఒకసారి చూద్దాము. నిరపరాధి 38వ వచనంలో వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధి రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఉలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారికి బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యం మందు అసహ్యపడెను. ఈ మాట మనం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజల విషయంలో దేవుడు ప్రేమిస్తున్నారు, కానీ వారు తృణీకరించేసి ఇలా ఉన్నప్పుడు మరలా ఏదైనా బాధ కలిగినప్పుడు మరలా వాళ్ళు దేవుని మొరపెడితే దేవుడు విడిపిస్తున్నారు. మనం ఇప్పుడు రోజుల్లో మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలనే మనం అనుకుంటున్నాం కదా. మరి దేవుని నమ్ముకొని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, దేవునిలో ఎదిగే వాళ్ళు కూడా ఈ విధమైన శాపానికి గురవుతున్నారేమో. కావున సాతాను చాలా తంత్రాలు కలిగిందండి. దాన్ని గుర్తెరగలేని పరిస్థితుల్లో క్రైస్తవులు కూడా ఉంటున్నాం. వివిధ తంత్రాలు చేస్తున్నప్పుడు మనం గ్రహించక ఉంటున్నాం. గ్రహిస్తే మనం ఆ పాపంలో నుంచి, ఆ శాపంలో నుంచి దేవుడు విడిపిస్తారు. అయితే మొరపెడితే దేవుడు ఆలకించి విడిపిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలకు ఏ విధంగా చేస్తారో మనకు కూడా అదే చేస్తారు. ఒక స్టోరీ నేను చెప్తాను. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. వారు ఇరువురు వాళ్ళకి సంతానం లేక చాలా వేదన పొందుతూ ఉన్నారు. అయితే ఒకరోజు అతను పని చేసుకొని నైట్ అలా నడుచుకుంటూ వస్తున్నాడట. వస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లోడు వాయిస్ వినబడుతుంది. అప్పుడు అతను ఏం చేశారంటే ఆ అబ్బాయిని చూసిన ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఈ ఒక గుడ్డలో చుట్టేసి ఉంచారు. అరే ఈ అబ్బాయి ఏంటి అని చెప్పేసి, చిన్న బిడ్డ ఈ ఎడారిలో అరణ్యంలో ఎవరు ఇట్లా వేసిందని బాధపడి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి తన భార్యకి చూపిస్తాం. చాలా సంతోషించి, ఏమండి దేవుడే మనకి ఇచ్చాడు, ఎందుకనంటే మనకి సంతానం లేదు కదా, ప్రభు ఈ రూపంలో మనకి ఇచ్చాడని వారు చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా కన్నబిడ్డ కన్నా ఎక్కువ చూసుకున్నారు. ఇక అతను పెద్దవాడైపోయాడండి. పెద్దవాడైపోయిన తర్వాత వాళ్ళ ఇది కాకుండా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా అబ్బాయిని చూసుకోవటం జరిగింది అన్నిట్లో. ఆ అబ్బాయికి జ్ఞానం ఎక్కువగా ఉంది. అయితే వాళ్ళకి పొలం ఉంది. పొలం ఉన్నప్పుడు దాన్ని సేద్యం చేయటం, వచ్చిన ధాన్యాలు అవన్నీ చక్కగా దాచిపెట్టడం కానీ, కరువు దినాల్లో అందరికీ పంచిపెట్టడం కానీ జరుగుతూ ఉంది. ఈ అబ్బాయి విత్తనం వేస్తే ఆ ప్లేస్ మొత్తం చాలా ఆశ్చర్యకరంగా, పొలం ఆ పంట దీవెనకరంగా ఉంటుంది. అయితే ఆ చుట్టుప్రక్కల వాళ్ళు ఏం చేశారంటే కుళ్ళుకున్నారు ఇక. ఈ అబ్బాయి ఏంది అది ఇది అని చెప్పి, అసలు ఈ అబ్బాయి వీళ్ళ బిడ్డైనా, ఇంకన్నీ ఆరాలు తీయటం అట్లా జరిగింది. ఒకరోజు ఈ అబ్బాయి వేసిన విత్తనం అంతా ఏమైపోయిందంటే వర్షం వల్ల ఆ పొలం అంతా కొట్టుకుపోయింది, వరద వల్ల కొట్టుకుపోయింది. అప్పుడు అయ్యో ఊళ్ళో వాళ్ళందరికీ, వాళ్ళు వేశారు, వాళ్ళు కూడా పోయింది. అయ్యో ఎట్లా అని అనుకుంటా ఉన్నారు.
చాలా వేదనతో అందరూ బాధతో ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే ముందుగానే తను జ్ఞానంగా ప్రవర్తించాడు. ఎలా అంటే తను చేసుకున్న అవి ఉంటాయి కదా, ఏమంటారు, అదంతా ముందుగానే తను దాచిపెట్టుకున్నాడు. ఆ వరి, బియ్యం సంబంధించినవి అన్నీ దాచిపెట్టాడు ఒక ప్లేస్లో. ఆ పే తను అప్పటికే చాలా సంపాదించాడు. అది చూడలేకనే ఓర్వలేకనే వాళ్ళు కుళ్ళుకొని చచ్చారు. కానీ ఈ అబ్బాయి అమ్మటం, ఆ డబ్బులు రావటం, చాలా మంచి చేయటం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ముందుగానే కొన్ని దాచుకున్నాడు. ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా వస్తదా అని చెప్పేసి ముందుగానే జాగ్రత్తగా చేసుకున్నాడు. ఈ అబ్బాయి చూసాడు. చూస్తే ధాన్యం చాలా ఎక్కువ బస్తాలు బస్తాలు ఉంచుకున్నాడు. ఉంచుకున్న తర్వాత ఇంట్లో మాత్రం ఏ కొదువ లేదు. అందరూ తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ అబ్బాయి ఏం చేశారంటే జనాల వైపు చూస్తే వాళ్ళ ఊళ్ళల్లో ఆ ప్రజలందరూ ఆకలి దప్పులతో, పిల్లలు కూడా అరుపులకి ఆకలికి అలమటిస్తున్నారు. ఇక ఈ అబ్బాయి ఏం చేస్తాడు, నైట్ అందరికీ ఒక పెద్ద బాండీ తీసుకొని దాంట్లో అన్నం వండి, కూర వండి అందరికీ బయట ప్యాకింగ్ చేసి తలుపులు కొట్టి ఈ అబ్బాయి సైలెంట్గా వచ్చేసేవాడు. వాళ్ళు వచ్చినోళ్ళు ఆహారం వచ్చిందని సంతోషంగా తీసుకోవటం జరుగుతుంది. ఇక అప్పుడు అందరూ రోజు ఒక 3, 4 రోజుల దాకా అట్లాగే ఈ అబ్బాయి చేస్తూ ఉన్నారు. ఒకరోజు సడన్గా ఆ ఊర్లో కొంతమంది సైనికులు పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి వచ్చి చూసినప్పుడు వాళ్ళ ఈ అబ్బాయిని చూసి అందరూ సైనికులు వస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఏమనుకుంటారంటే, ఈ దొంగ ఎవరైనా ఉన్నారేమో, దొంగను పట్టుకోవడానికి వస్తున్నట్లున్నారు, ఈ అబ్బాయే దొంగ అని చెప్పి మనం చెప్తాము అని ఆ ఊర్లో వాళ్ళందరూ చాలా పనిగట్టుకొని ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఇక వచ్చి ఈ అబ్బాయి పెద్ద దొంగ అది ఇది అని ఏవో సాడీలు చెప్తే ఆ సైనికులు భయంకరంగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళకెందుకో డౌట్ వచ్చి ఆ అబ్బాయి చేతి వైపు చూస్తే ఒక స్టార్ లాగుంది. ఆ స్టార్ మచ్చుంది. ఏంటి స్టారు అని చెప్పేసి వెళ్ళి సైనికులు వెళ్ళి రాజుగారిని రాణిని పిలుచుకొని తెస్తారు. తెచ్చి చూసేసరికి వాళ్ళకి స్టార్ ఉంది, ఈ అబ్బాయికి కూడా స్టార్ ఉంది ఆ మచ్చ. అప్పుడు వాళ్ళు చూసి ఈ అబ్బాయి మన కొడుకేనండి అని అనుకుని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కొడుకు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయితే ఏంటనంటే చిన్నప్పుడు ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని తీసుకుని వచ్చి ఆ అడవిలో వేసేసారు. వాళ్ళకి ప్రియమైన శిష్యుడు కదా, కొడుకు కదా, ఆ అబ్బాయినే తీసుకొని చేసేస్తే ఇంకేముంది, అందుకని ఆ పని చేశారు. అప్పుడు వీళ్ళు చూసి నువ్వు నా కొడుకు అని చెప్పి ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఇంత వచ్చి చాలా ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఎక్కడిది అది ఇదని అనుకుంటుంటే ఈ రాజుగారి వాళ్ళ వంశం ఆ బ్లడ్ రిలేషన్ ఎటుపోద్ది. అయితే ఇక అప్పుడు ఏం చేశారంటే ఊళ్ళో వాళ్ళందరూ స్టన్ అయిపోతుంటారు. అప్పుడు ఏంటి బాబు నీకు ఈ మచ్చలు, ఈ గాయాలు ఏంటి అని అంటే వాళ్ళు అందులో సైనికులు చెప్తారు, ఇలా దొంగ అని చెప్పి అన్నారు, వాళ్ళు చేసినవన్నీ నష్టపరుస్తున్నారని చాలా విషయాలు చెప్పారండి, అందుకని మేము కొట్టాము అని అంటే ఈ ఊళ్ళో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రాజుగారు రాణిగారు అంటారు, వీళ్ళందరినీ చెరసాల్లో వేయండి అని అంటారు. అప్పుడు ఈ అబ్బాయి మోకాల మీద ఉండి వాళ్ళని అర్థిస్తాడు, దయచేసి వాళ్ళని వేయకండి, వాళ్ళకి తెలియక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే అప్పుడు మరి నైట్ ఆహారం అది మాకు ఎవరు తెచ్చి పెడుతున్నారని వాళ్ళు కొంచెం అడుగుతున్నప్పుడు ఆ ఆహారం సిద్ధపరుస్తుంది నేనే, మీ అందరి ఆకలి తీర్చడానికే అని చెప్పేసి వాళ్ళకి ఈ అబ్బాయి చెప్తాడు. చెప్పిన తర్వాత అవునా అని సిగ్గుపడతారు. సిగ్గుపడిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అంటే రాజుగారి దగ్గరికి రాణి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే వెళ్తూ తను ఒక్కడే వెళ్ళకుండా తనని చిన్నప్పటి నుంచి పెంచారే తల్లిదండ్రులు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో నింపబడడం జరిగింది. ఎందుకు ఈ కథ అంతా చెప్తూ వచ్చానంటే మన యేసయ్య కూడా అండి, ఆయన దీన స్థితిలో ఒక అమాయకురాలు మరియమ్మ తల్లి, ఆ తల్లి దీనురాలు కన్యక,
అటువంటి ఆమె గర్భంలో మన యేసయ్య జన్మించాడు. అందరిలాగానే సామాన్యమైన మనిషిలాగానే ఆయన కూడా జన్మించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. మనం పొందిన కష్టాల కన్నా ఆయనే ఎక్కువ కష్టాలు పొందాడు. బలహీనతలు ఆయన అనుభవించాడు. ఎన్నో ఎన్నో ఆయన అనుభవించాడు. మనం పొందుతున్న శ్రమ ఆయన ముందుగానే అది చవి చూశాడు. మనం అనుభవిస్తున్న నిందే కానీ అవమానాలే కానీ ప్రభువు ముందుగానే అన్నీ భరించాడు. కాబట్టి మనం పడుతున్న శ్రమను ఆయన గుర్తెరిగే మనం మొరపెడితే వెంటనే ఆయన విడిపిస్తున్నారండి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన కార్యం చేయబోతున్నాడు. మనం చూస్తే బైబిల్లో యోనా ఉన్నాడు కదా, ఆయన కూడా ఏం చేశాడండి, ఇజ్రాయెల్ అక్కడ ఉన్న ప్రజలకి చెప్పమని అంటే వెళ్ళి చెప్పిన వెంటనే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు ఏం చేశాడు, ఆ ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యం చేసి శాపాన్ని తొలగించాడు. మరణం నుంచి విడిపించారు వాళ్ళని. జీవం వాళ్ళ ఊళ్ళో కానీ ప్రాంతంలో కానీ ప్రజలకి, పశువులకి, పక్షులకి అన్నిటికీ దేవుడు దయచేశాడు. ఎస్తేర్ ఆ ప్రాంతానికి రాజు సమ్ముఖమందు వెళ్ళటం కానీ తన ప్రజల్ని కాపాడుకునే ముందు ఉపవాస ప్రార్థన చేసింది. ఆమె తన ప్రజలని కాపాడుకుంది. నేను ఈ ఉపవాసం గురించి ఎందుకు చెప్తున్నానంటే, నెల రోజులు పోయిన వారం అంతా భలే నేను లైవ్ చూస్తూనే ఉన్నాను. ఉపవాస ప్రార్థనలు బాగా జరిగినాయి. మన అబ్రహం పాస్టర్ గారు అసలు బాగా రెస్ట్ లేకుండా బాగా తిరిగారు. 3 వరకు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. చక్కగా జరిగినాయి. నేను పని మీద పడి ఒకరోజు శుక్రవారం అనుకుంటా, అయితే మళ్ళీ నేను వాక్యం వినేదాన్ని. ఒకవేళ పని మీద అటు ఇటు తిరుగుతా అట్లా ఉండేప్పుడు అయితే ఆ ఉపవాస ప్రార్థన వల్ల చాలా ఉజ్జీవింపబడ్డాం. చాలా మేలు మనకి కలుగుతుంది. ఉపవాస ప్రార్థన ఎంత ఆశీర్వాదమో. నిజంగా దేవుని ప్రణాళిక ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, అది దేవుడే క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసి వాళ్ళని ముందు మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి అని దేవుడు ప్రార్థన చేయించారు. అసలు వర్షాకాలంలో అందరు ఇళ్లల్లో హాయిగా బజ్జీలు వేసుకుంటా ఇట్లా ఉంటే, చక్కగా వీళ్ళు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ లైవ్లో కూడా అనేక మంది ఏకీభవించడం, ఖాళీగా ఉండకుండా చక్కగా అందరు ఇంట్లో ఉండి కూడా ఆ వర్షాకాలంలో చక్కగా దేవుని వాక్యం వింటా ప్రార్థనలో ఏకీభవించడానికి దేవుడు గొప్ప సహాయం చేశాడండి. ప్రభువు ఆయన బిడ్డల్ని ఆయనకి మహిమ కలగటానికే దేవుడు ఇలాంటి టైమింగ్స్, ఇట్లాంటి డేట్స్ ఫిక్స్ చేస్తుంటారు. ఎందుకనంటే ప్రభువు మనకి మహిమ కలగాలి. మనం అనుకున్నది వేరు, ప్రభువు ఆలోచనలు వేరు. అందుకే మన దినాలు వేరు, అంటే మన యొక్క డేటే కానీ మన టైమింగ్స్ అంతా వేరు. మనం ఏదో ఆలోచిస్తాం, మనం టైమింగ్స్ అని పెట్టుకుంటాం, కానీ ప్రభువు ఆలోచన స్థిరమవుతుంది. నిన్నే అనుకుంటా నేను నిన్న అంటే మందిరంలో వర్క్ చేసుకొని మేము పడుకున్నానండి. నేను పడుకున్న తర్వాత నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ నేను పడుకున్నా సరే, కళలు అంటే ఏదో ఆలోచించి వస్తాయి అలాంటి కళ్ళు, అది చాలా నేను విన్నాను. కానీ నేను ఏమీ ఆలోచించలేదు, బాగా బడలిగ్గా ఉన్నాను, బాగా మైండ్ కూడా కొంచెం అప్సెట్ అయింది. పడుకున్నాను నేను. అలా పడుకొని ఉన్నప్పుడు నిద్రపోయా, లేచిందా నాకు ఒక కళ అండి. అంటే కళ్ళలో నాకు ఏంటంటే, మాకు తెలిసిన అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఒక మీటింగ్కి వెళ్ళాం. అందులో యేసన్ గారు ప్రసంగికులు. అన్న వస్తుండగానే ఈ అంకుల్ నేను వెళ్తాను అని అంటుంటే మా డాడీ ఆపేస్తున్నారు. నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్తేనే నేను వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే అప్పుడు నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. లేదు ఇక ఆయన ఏం ఆలోచించకుండా నాతో అంటున్నాడు, అమ్మ ప్రశాంతి నేను వెళ్ళి అన్నతో మాట్లాడేసి వస్తాను అని. ఆయన ఈయన మాట కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఆపేస్తున్నాడు. సరే వెళ్ళి మరి ఆయనతో ఏం మాట్లాడాడు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు, చాలా ఆయన వేదనతో ఉన్నాడు. అప్పుడు ఆయన చూసి యేసన్ గారు చూసి సైమన్కు ఫ్యామిలీ ఉంది కదా అని అంటున్నారు. అప్పుడు నేను అది ఏంటి కళ ఎలా వచ్చింది, అంకుల్ ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అని నేను కళ్ళలోనే గమనిస్తూ ఉన్నాను. ఇక నాకు మెలకు వచ్చింది, లేచాను. నేను ఏం చేశానంటే వెంటనే నాకు దేవుడు కొన్ని, అంటే నేనేమి
నన్ను పెద్ద ఇది అనుకోవద్దు దయచేసి చెప్తున్నాను. వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేశా ఆంటీకి. ఫోన్ చేసి, "ఆంటీ నాకు ఇప్పుడే ఇలా కల వచ్చింది. నేను లేచిన వెంటనే మీకు చెప్పాలనుకుని ఎవ్వరికీ చెప్పలేదు. మరి అంకుల్ ఏదో డిప్రెషన్‌లోకి చాలా ఆయన బలహీనత పొందుతున్నారు" అనంటే, ఆమె నవ్వి "అవునురా కరెక్టు" అని చెప్పేసి ఒక సమస్య చెప్పారు. అవునా! అని మేము కూడా మాట్లాడుకున్నాము. అప్పుడు నేను ఆలోచించాను. అంత ముందు రోజు కూడా ఒక అమ్మాయి వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు. వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో మా సిస్టర్‌లకి పరిచయం గదా! ఫోన్‌లు చేసుకొని ఏం చేసుకున్నారో వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి